కరెంట్ అఫైర్స్ జనవరి 2019 సైన్స్ అండ్ టెక్నాలజీ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ ప్రాజెక్టును 2021 డిసెంబర్లోగా చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ జనవరి 11న వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా అంతరిక్షంలోకి పంపే 3 వ్యోమగాముల్లో ఒక మహిళా వ్యోమగామి కూడా ఉంటుందని తెలిపారు. ఈ వ్యోమగాములకు ప్రాథమిక శిక్షణ భారత్లో, ముఖ్య శిక్షణ రష్యా లేదా ఇతర దేశాల్లో ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు చంద్రయాన్ 2ను 2019 ఏప్రిల్లో చేపట్టనున్నట్లు శివన్ చెప్పారు. 2 మంచు గోళాలు కలిసిన రెడ్ స్నో మ్యాన్ ఆకారంలో అల్టిమా టూలే గ్రహం ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. అల్టిమా టూలేకు సంబంధించి న్యూ హారిజన్స్ అంతరిక్ష నౌక సమగ్ర చిత్రాలను తీసిందని జనవరి 3న నాసా తెలిపింది. ప్లూటో గ్రహం సమీపంలోని క్యూపర్ బెల్టులో ఉన్న అల్టిమా టూలే రహస్యాలను ఛేదించడానికి నాసా అంతరిక్షంలోకి న్యూ హారిజన్స్ ను పంపిన విషయం తెలిసిందే. మొత్తం 31 కిలోమీటర్ల పొడవున్న ఈ కాస్మిక్ బాడీలో పెద్ద గోళానికి అల్టిమా అని, చిన్న గోళానికి టూలే అని పేరు పెట్టారు. చైనాలో డిసెంబర్ 7న ప్రయోగించిన ది చాంగ్యీ 4 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపై విజయవంతంగా దిగింది. చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ఉండే ఐన్ క్యూన్ బేసిన్లో జనవరి 3న చాంగ్యీ 4 దిగినట్లు చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది. చంద్రుడి దక్షిణ ధృవానికి, చంద్రుడికి అవతల వైపు చీకటి ప్రాంతం చేరుకున్న మొదటి స్పేస్ క్రాఫ్ట్ గా చాంగ్యీ 4 నిలిచింది. చంద్రుడిపై ఉండే అత్యల్ప గురుత్వాకర్షణ వాతావరణంతో పాటు చంద్రుడి ధృవాలు, నీటి లభ్యతపై ఈ స్పేస్ క్రాఫ్ట్ పరిశోధనలు చేయనుంది. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ MOAB పేరుతో అమెరికా రూపొందించిన శక్తివంతమైన అణ్వస్త్రేతర ఆయుధానికి పోటీగా చైనా రక్షణ సంస్థ నారిన్కో ఒక భారీ బాంబును రూపొందించింది. చైనీస్ వర్షన్ ఆఫ్ మదర్ బాంబుగా పిలిచే ఈ ఆయుధాన్ని H-6K బాంబర్ సహాయంతో జనవరి 4న నారిన్కో ప్రయోగించింది. ఈ బాంబు అసలు పేరు మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ MOAB కాగా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ గా పిలుచుకుంటున్నారు. మన సౌర వ్యవస్థ అవతల మరో కొత్త గ్రహాన్ని గుర్తించినట్లు జనవరి 8న నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ గ్రహం భూమికి సుమారు 53 కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడి మాదిరి ప్రకాశవంతమైన ఓ మర్రగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు తెలిపారు. ఈ కొత్త గ్రహానికి HD 21749G అనే పేరును పెట్టారు. మన సౌర వ్యవస్థ అవతల ఉన్న గ్రహాల కోసం అన్వేషణ సాగిస్తున్న ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ సహాయంతో HD 21749B గ్రహాన్ని కనుగొన్నారు. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న అవన్గార్డ్ క్షిపణిని డిసెంబర్ 26న రష్యా విజయవంతంగా పరీక్షించింది. గంటకు 24,696 కిలోమీటర్ల వేగంతో వెళ్లే అవన్గార్డ్ ప్రపంచంలోని ఏ లక్ష్యాన్నైనా 30 నిమిషాల్లో తుత్తునీరు చేయగలదు. దీనిలో అమర్చిన గ్లైడర్ల కారణంగా ప్రస్తుతం ప్రపంచ దేశాల వద్ద ఉన్న క్షిపణి నిరోధక వ్యవస్థలకు చిక్కకుండా దూసుకుపోగలదు. ఈ క్షిపణిని 2019 నుంచి రష్యా సైన్యం వినియోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దేశీయంగా రూపొందించిన తొలి ఎలక్ట్రానిక్ చిప్సెట్ పృథ్వీ 3ని టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా న్యూఢిల్లీలో డిసెంబర్ 27న ఆవిష్కరించారు. కాల్ డ్రాప్స్ ను నియంత్రించడంతో పాటు 5G కనెక్షన్స్ కు ఉపయోగపడే ఈ చిప్ ను బెంగళూరుకు చెందిన సాంఖ్య ల్యాబ్స్ రూపొందించింది. మొబైల్ ఫోన్లో నేరుగా టీవీ ప్రసారాలకు కూడా ఈ చిప్ ఉపయోగపడుతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మానవ సహిత యాత్ర గగన్యాన్ ప్రాజెక్టుకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ డిసెంబర్ 28న ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు కోసం సుమారుగా 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించింది. గగన్యాన్ ద్వారా 2022 నాటికి 3 భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నారు. GSLV Mark 3 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. అవార్డులు. GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ GHIALకు కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR అవార్డు లభించింది. ముంబైలో జనవరి 11న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ICSI 2018 CSR ఎక్సలెన్స్ అవార్డులో ఉత్తమ కార్పొరేట్ సంస్థ అవార్డును GHIAL అందుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తొలి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో జనవరి 14న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. విశిష్ట నాయకత్వ లక్షణాలతో దేశాన్ని నడిపిస్తున్నందుకు గాను మోదీకి ఈ అవార్డు దక్కింది. ప్రజలు, లాభం, భూమి అనే అంశాల ప్రాతిపదికన విశేష ప్రతిభ చూపిన దేశాధినేతలకు ఫిలిప్ కోట్లర్ ఏటా ఈ అవార్డు అందిస్తారు.
తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్ కు పర్యావరణ సంరక్షక్ అవార్డు లభించింది. రాజస్థాన్లోని బీకాంపూరాలో జనవరి 16న జరిగిన కార్యక్రమంలో మహాత్మాగాంధీ మనవడు తుషార్ గాంధీ ఈ అవార్డును ప్రకాష్ కు అందజేశారు. తెలంగాణలో జలవనరుల సంరక్షణ కోసం చేస్తున్న కృషికి గాను ఆయనకి ఈ అవార్డు దక్కింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు తరహాలో ఒడిశా ప్రభుత్వం సునేత్ర పథకంను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు, చికిత్సలు జరపడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తారు. 5 ఏళ్ల కాలానికి గాను 680 కోట్ల రూపాయలతో సునేత్ర పథకాన్ని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జనవరి 15న ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖకు ప్రతిష్టాత్మక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ CBIP పురస్కారం లభించింది. ఢిల్లీలో జనవరి 4న CBIP 91వ వార్షికోత్సవం అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. సాగునీటి వనరుల నిర్వహణలో మెరుగైన పనితీరు ప్రదర్శన మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణకు గాను ఈ అవార్డు దక్కింది. మిషన్ కాకతీయ ఇప్పటి వరకు 8,000 కోట్ల రూపాయల నిధులతో 27,167 చెరువులను పునరుద్ధరించారు. ప్రపంచ జ్ఞాపకశక్తి పోటీల వరల్డ్ మెమరీ ఛాంపియన్షిప్లో భారత సంతతి బాలుడు ధ్రువ్ మనోజ్ కి 2 స్వర్ణ పతకాలు లభించాయి. హాంకాంగ్లో జనవరి 2న జరిగిన ఈ పోటీల్లో నేమ్స్ అండ్ ఫేసెస్ ర్యాండమ్ వర్డ్స్ విభాగంలో మనోజ్ 56 మందిని వెనక్కి నెట్టి విజేతగా నిలిచాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి సింగపూర్ పౌరుడిగా మనోజ్ నిలిచాడు. అలాగే చైనా, రష్యా, ఇండియా, తైవాన్, మలేషియా దేశాల్లో నిర్వహించిన 260 పోటీల్లో పాల్గొన్న బాలుడిగా గుర్తింపు పొందాడు. క్రీడాంశాలు. బ్రిటన్కి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు మాజీ వరల్డ్ నెంబర్ 1 ఆండీ ముర్రే టెన్నిస్కు వీడ్కోలు పలుకుతున్నట్లు జనవరి 11న ప్రకటించాడు. జనవరి 14న ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత తాను రిటైర్ అవుతున్నట్లు చెప్పాడు. సుదీర్ఘకాలంగా వేధిస్తున్న తుంటి గాయం కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముర్రే తెలిపాడు. 2016 నవంబర్ 7 నుంచి వరుసగా 37 వారాల పాటు వరల్డ్ నెంబర్ 1గా కొనసాగిన ముర్రే మొత్తం 45 ATP టైటిల్ సాధించాడు. వరుసగా 2 ఒలింపిక్స్లో 2012, 2016లో స్వర్ణ పతకం గెలుచుకున్న అతను ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. టీవీ టాక్ షోలో మహిళల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, లోకేష్ రాహుల్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI జనవరి 11న నిషేధం విధించింది. అయితే నిషేధం ఎంతకాలం లేదా ఎన్ని మ్యాచ్లు అనే విషయాన్ని BCCI వెల్లడించలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్తో పాటు న్యూజిలాండ్ పర్యటనకు కూడా వీరిద్దరు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో పాండ్యా, రాహుల్ అమ్మాయిల గురించి అసభ్యంగా మాట్లాడడంతో తీవ్ర వివాదం చెలరేగింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ 4వ సీజన్ PBL4లో బెంగళూరు రాప్టర్స్ విజేతగా నిలిచింది. బెంగళూరులోని జనవరి 13న జరిగిన ఫైనల్లో బెంగళూరు రాప్టర్స్ 4-3తో ముంబై రాకెట్స్పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన రాప్టర్స్కు 3 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించింది. భారత టెన్నిస్ డబుల్స్ క్రీడాకారులు రోహన్ బోపన్న, దివిజ్ చరణ్ జంటకు టాటా ఓపెన్ ATP 250 టోర్నమెంట్ టైటిల్ లభించింది. పూణేలో జనవరి 5న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న, దివిజ్ ద్వయం 6-3, 6-4తో ల్యూక్ బ్రాంబ్రిడ్జ్, జానీ ఒమారా జోడీపై విజయం సాధించింది. మరోవైపు టాటా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ప్రపంచ 6వ ర్యాంక్ కెవిన్ అండర్సన్ సాధించాడు. 100వ ర్యాంకును ఇవో కార్లోవిచ్తో జరిగిన ఫైనల్లో అండర్సన్ 7-6, 6-7, 7-6, 7/5తో గెలుపొందాడు. ఆసియా అమెచ్యూర్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్లో విజయవాడకు చెందిన గోలి సంధ్య స్వర్ణ పతకం సాధించింది. థాయిలాండ్లో జనవరి 5న జరిగిన మహిళల విభాగంలో నిర్ణీత 9 రౌండ్లకు గాను సంధ్య 6 పాయింట్లు సాధించింది. ఈ ఛాంపియన్షిప్లో చైనాకు చెందిన జావో యుజువాన్ రజతం, చైనాకు చెందిన సన్ పురోంగ్ కాంస్యం గెలిచారు. తాజా విజయంతో సంధ్య 2019లోనే మెక్సికోలో జరిగే ప్రపంచ అమెచ్యూర్ ఛాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించనుంది. ప్రో కబడ్డీ లీగ్ PKL 6వ సీజన్ విజేతగా బెంగళూరు బుల్స్ అవతరించింది. ముంబైలో జనవరి 5న జరిగిన ఫైనల్లో బెంగళూరు జట్టు 38-33 తేడాతో గుజరాత్ ఫార్చ్యూన్ జైంట్స్పై గెలుపొంది ట్రోఫీని సొంతం చేసుకుంది. PKLలో బెంగళూరు విజేతగా నిలవడం ఇదే తొలిసారి కాగా గుజరాత్ వరుసగా రెండోసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. 5వ సీజన్ ఫైనల్లో గుజరాత్ పాట్నా చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలో భారత జట్టు చారిత్రాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ను సొంతం చేసుకుంది. వర్షం కారణంగా చివరిదైన 4 టెస్టు డ్రాగా మూసింది. ఫలితంగా 4 టెస్టుల సిరీస్ను భారత్ 2-1తో సొంతం చేసుకుంది. ఆడిలైడ్, మెల్బోర్న్ టెస్టుల్లో భారత్ గెలవగా పెర్త్లో జరిగిన 2వ టెస్టులో ఆసీస్ విజయం సాధించింది. ఫలితంగా ఆసీస్ గడ్డపై భారత్ తొలిసారి సిరీస్ గెలిచినట్లయింది.
భారత మహిళా క్రికెటర్ స్మృతి మందనాకు 2018 సంవత్సరం గాను ఉత్తమ మహిళా క్రికెటర్ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించాయి. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ డిసెంబర్ 31న ప్రకటించారు. దీంతో పేసర్ జులన్ గోస్వామి తర్వాత ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచిన భారత క్రికెటర్ గా 22 స్మృతి రికార్డులకెక్కింది. 2018లో స్మృతి 12 వన్డేల్లో 669 పరుగులు, సగటు 66.90, 25 టీ20ల్లో 622 పరుగులు, స్ట్రైక్ రేట్ 130.67గా నమోదు చేసింది. వార్తల్లో వ్యక్తులు. భారత్లో మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీ బ్రాండ్గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా 2వ ఏడాది నిలిచాడు. డఫ్ అండ్ ఫెల్పస్ సంస్థ జనవరి 10న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 18% పెరుగుదలతో 2018లో కోహ్లీ బ్రాండ్ విలువ దాదాపు 1200 కోట్ల రూపాయలు అయింది. కోహ్లీ 2018 నవంబర్ వరకు 24 ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్నాడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ మాజీ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మ జనవరి 11న ప్రభుత్వ సర్వీసుల నుంచి రాజీనామా చేశారు. తాను ఇప్పటికే పదవీ విరమణ వయసును దాటిపోయినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అలోక్ తెలిపారు. 2017 జూలై 31 నాటికి అలోక్ వర్మ పదవీ విరమణ వయసుకు చేరుకున్నారు. ఆయన ఇప్పటికే సిబిఐ చీఫ్ గా నియమితులై ఉండటం, ఆ పదవీ కాలం నిర్దిష్ట 2 ఏళ్లు కావడం ఇప్పటి వరకు కొనసాగారు. సుప్రీంకోర్టు జడ్జీలుగా కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి, ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. జనవరి 10న కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియంలో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్తో పాటు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ అనారోగ్యం కారణంగా ముంబైలో జనవరి 2న కన్నుమూశారు. ఆటగాడిగా తన కెరీర్లో ఒకే ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ను అచ్రేకర్ ఆడారు. 1964లో హైదరాబాద్లో జరిగిన మొయినుద్దౌలా గోల్డ్ కప్ టోర్నీలో భాగంగా HCA 11తో జరిగిన పోరులో ఆయన SBI తరపున బరిలోకి దిగారు. కొంతకాలం ముంబై సెలెక్టర్గా కూడా పనిచేశారు. శిక్షకుడిగా సేవలకు గాను 1990లో ద్రోణాచార్య అవార్డు అందుకున్న అచ్రేకర్కు 2010లో పద్మశ్రీ పురస్కారం లభించింది. నేపాల్ సుప్రీంకోర్టు 29వ ప్రధాన న్యాయమూర్తిగా చోలేంద్ర శంషేర్ బేబీ రాణా జనవరి 2న ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్ అధ్యక్ష భవనం శీతల్ నివాస్లో జరిగిన కార్యక్రమంలో చోలేంద్రతో దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి ప్రమాణం చేయించారు. చీఫ్ జస్టిస్ ఓం ప్రకాష్ మిశ్రా స్థానంలో బాధ్యతలు చేపట్టిన చోలేంద్ర 4 ఏళ్ల పాటు తన పదవిలో కొనసాగనున్నాడు.